विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాందమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:23. తిథి నవమి మధ్యాహ్నం 2:22 వరకు. నక్షత్రం పునర్వసు పూర్తిగా ఉంది. వర్జం సాయంకాలం 5:55 నుంచి 7:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:11 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:30 నుంచి 6:16 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం గురువారం దత్తాత్రేయునికి చాలా ప్రీతికరమైనది. దత్తాత్రేయ అవతారం యొక్క పరమార్థం ఏమిటి? ఆయనకు 3 శిరస్సులు ఉన్నాయి. 1 బ్రహ్మ, 2 విష్ణువు, 3 మహేశ్వరుడు అనేటువంటి భావన. వాస్తవానికి అది త్రికాల జ్ఞానానికి కూడా సంకేతమే. బ్రహ్మ గతం, ఎందుకంటే పుట్టించడం అయిపోయింది కాబట్టి. విష్ణువు వర్తమానం, ఇప్పుడు రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి. భవిష్యత్తు, మరణాలనిచ్చేవాడు శంకరుడు కాబట్టి. ఉన్నవాళ్ళందరూ మరణం చెందక తప్పదు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఆ భవిష్యత్తుకి సంకేతమైనటువంటి వాడు శంకరుడు. ఏ పనికైనా సరే గతంలోని అనుభవము, గతంలోని పుణ్యము, వర్తమానంలోని కృషి, రాబోయే దీని యొక్క ఫలితము, వీటిపై ఆధారపడి ఉంటాయి అన్ని కార్యక్రమాలు. ఈ మూడింటి యొక్క అంచనాలు ఎవరికైతే తెలుసో వారు జ్ఞానులు. వారు ఏ పని జరిగినా, ఏ పని జరగకుండా, ఏ పని ఎలా జరిగినా దాన్ని అవగాహన చేసుకోవడానికి, దర్శించడానికి ప్రయత్నం చేసే ద్రష్టలుగా ఉంటారే తప్ప ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండేది, దీంట్లో ఈ లోపం ఉంది, దీంట్లో ఈ కష్టం ఉంది మొదలైన ఆలోచనలు చేయరు. అదే ద్వంద్వాతీతో విమత్సరః అనేటువంటి స్థితి. ఆ జ్ఞానస్థితి కలగడానికి త్రికాల స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి, గతంలో జరిగిన ఘటనలు, వర్తమానంలో జరుగుతున్న ఘటనలు మనకు జ్ఞానాన్ని మాత్రమే అందించడానికి, మనం జ్ఞానాన్ని గ్రహించడానికి దత్తాత్రేయ ఉపాసన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఆచరణ లేని విజ్ఞానం దీపం ముందు కూర్చొని కళ్ళు మూసుకోవడమే. ఆత్మవిశ్వాసం, విచక్షణ రెండూ ఒకటి కాదు. ఏ పనైనా సాధించాలంటే విశ్వాసం కంటే విచక్షణే అవసరం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అన్నాద్భవంతి భూతాని అని శాస్త్రం. ధార్మిక బంధువులందరూ కూడాను గ్రహించింది ఒకటే. జీవితంలో మనం ఎంత కష్టపడ్డా, పని చేసినప్పటికీ కూడా, ఎంత సంపాదించినా కేవలం పొట్ట కోసమే మినహా మరే ఇతర దానికి కాదని వేదాంతులు, జ్ఞానులు, జిజ్ఞాసులు మనకు తెలియజేశారు. కలియుగంలో అన్నగతః ప్రాణః అని చెప్పేసి శాస్త్రం. అంటే కలియుగంలో
అన్నమే దేవుడు అని చెప్పేసి. అన్నానికి అధిష్టాన దేవత ఎవరు? కాశీ అన్నపూర్ణేశ్వరిగా మనం గ్రహించాలి. అందుకే కాశీ విశ్వేశ్వర దర్శనం కోసం వెళ్ళిన వారంతా కూడా అమ్మా మాతా అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి ప్రార్థన చేస్తే అక్కడ పూజ చేసినటువంటి ఆ బియ్యాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారు. ఆ బియ్యాన్ని మనం ఇంటికి తెచ్చుకొని మన యొక్క బియ్యం డబ్బాలో కనుక వేసినట్లయితే మనకు కూటికి ఎటువంటి లోపము ఉండదు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన విశేషాంశం. అయితే భక్తులంతా కూడాను ఈ కలియుగంలో ఎటువంటి సమయంలో అన్నదానం చేస్తే సత్ఫలితం కలుగుతుందో కూడా శాస్త్రంలో చెప్పారు. మీరు ఏదైనా పుణ్య తీర్థ క్షేత్రాల్ని దర్శించినప్పుడు అక్కడ అన్నదాన సత్రాలు ఉంటాయి. ఆ అన్నదాన సత్రాల్లో అందరికీ కూడాను అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం చేత భోజనం పెడతారు. ఆ భోజనం పెట్టగానే మీరు ఆనందపడి మీకు మనసులో నేను కూడా ఈ అన్నదానంలో పాల్గొంటే బాగుండునే అనిపిస్తుంది. అప్పుడే మనకు తోచిన చందాన అయ్యా ఇది ఉంచండి అని చెప్పేసి అక్కడ ధనాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ధనం మరలా వచ్చేటువంటి వారికి హాయిగా అన్నాన్ని ఇవ్వటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అన్నారు. పవిత్ర తీర్థక్షేత్రాలు దర్శించినప్పుడు తప్పనిసరిగా మీరు అన్నదాన సత్రాల్లో భుజించినప్పుడు ఆ భుజించిన సంతృప్తితో మీరు కూడా అన్నదానం గనక చేసినట్లయితే సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు, అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అక్షరంబుల సౌందర్యమరసి వాని లక్షణములు ధ్వనులు రేఖలంతలంచి స్పష్టముగా ఉచ్చరింప ధీశక్తి నొసగి దివ్య దృష్టిం ప్రసాదించు తెలుగు భాష. ఈ తెలుగు భాషలో ఉన్న లిపి చాలా శక్తివంతమైనది. ఈ అక్షరంబుల సౌందర్యమరసి, ఈ తెలుగు భాషలో ఉండేటువంటి అక్షరముల యొక్క అందాన్ని తెలుసుకుని వాని లక్షణములు ధ్వనులు రేఖలంతలంచి ఆ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఆ ధ్వని ఎలా వెలువడుతుంది దాన్ని స్పష్టంగా తెలుసుకుని ఆ రేఖని జాగ్రత్తగా పరిశీలించి వాని లక్షణములు ధ్వనులు రేఖలంతలంచి స్పష్టముగా ఉచ్చరింప ధీశక్తి నొసగి దివ్య దృష్టిం ప్రసాదించు తెలుగు భాష. అద్భుతమైనటువంటి బుద్ధిని కలిగించి, సద్బుద్ధిని వివేకాన్ని కలిగించి దివ్య దృష్టిం ప్రసాదించు తెలుగు భాష. చక్కగా ఈ భాషని ఆకళింపు చేసుకుని చక్కగా ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలా పలికేటువంటి వారికి చక్కని బుద్ధి వైభవాన్ని కలిగించి దివ్య దృష్టిని కూడా ప్రసాదించగలిగిన శక్తి గలది ఈ తెలుగు భాష. సంప్రదాయంబునంతటన్ సంతరించు స్వామి పూజకు నిత్యము పనికి వచ్చు ఓషధిగా ఎన్నో రోగాలనుత్తరించు తులసి కోటగు మీ ఇంట తెలుగు భాష. ఈ తెలుగు భాష మీ ఇంట్లో తులసి కోటగా ఉంటుంది. తులసి ఎన్నెన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అన్ని ఉపయోగములను కూడా కలిగిస్తుంది ఈ తెలుగు భాష. ఇంట్లో మీరు తెలుగు గనక మాట్లాడినట్లయితే అది ఒక తులసిలాగా మీకు మేలు చేస్తుంది.
సంప్రదాయంబునంతటన్ సంతరించు. ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నట్టయితే సంప్రదాయం అంతా కూడా ఇల్లంతా కూడా పరుచుకుని ఉంటుంది. స్వామి పూజకు నిత్యము పనికి వచ్చు. స్వామి యొక్క పూజకి ఆ శివుని పూజించినా విష్ణువుని పూజించినా కూడా తులసీదళం ఎలా పనికి వస్తుందో అలా ఈ తెలుగు భాషని మాట్లాడేటువంటి వారికి వారి ఇంట్లో ఈ తెలుగు భాష తులసీదళంలాగా పనిచేస్తుంది. ఓషధిగా ఎన్నో రోగాలనుత్తరించు. తులసి ఎన్నో రోగాలకి ఔషధం. అలా ఓషధిలాగా తులసి ఉపయోగపడినట్టుగానే ఈ తెలుగు భాష మాట్లాడినట్లయితే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తులసి కోటగు మీ ఇంట తెలుగు భాష. ఆ విధంగా సంప్రదాయాన్ని మీ ఇంట్లో నిలబెట్టి తిష్ట వేసి ఉండేలాగా చేస్తుంది ఈ తెలుగు భాష. స్వామి పూజకి పనికి వచ్చి ఔషధిగా ఉపయోగపడేటువంటి తులసి మొక్కలాగా మీ ఇంట్లో ఇది ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ తెలుగు భాష. కనుక తెలుగు భాషలో మాట్లాడండి, తెలుగులో వ్రాయండి. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. నమః శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. దక్షయజ్ఞ విధ్వంసము ఆపై పరమేశ్వరుడు అనుగ్రహంతో దక్షయజ్ఞం మళ్ళీ సంపూర్ణమై మంగళకరంగా పరిణమించడం వరకు చెప్పుకున్నాం. ఇకపై దక్షయజ్ఞం అంతా పూర్తయినప్పటికీ కూడా మిగిలిపోయిన విషాదం అలాగే ఉన్నది. అది సతీదేవి దేహాన్ని త్యజించింది. అమ్మవారు ఎప్పుడైతే భౌతికమైన దేహాన్ని త్యజించారో పరమేశ్వరుడు ఇంకా తట్టుకోలేక చాలా విఫలుడై బాధపడ్డాడు. ఎందుకంటే భార్యా వియోగం అష్టకష్టాల్లో ఒకటి. అలాంటిది సతీదేవి వియోగం శివుడే తట్టుకోలేకపోయాడు. ఇక్కడ తత్వదృష్టితో చూస్తే శివునికి శక్తికి ఎప్పుడు వియోగం లేదు, కానీ లీలా దృష్టితో చూడాలి ఇక్కడ. ఎందుకంటే స్వామి సగుణంగా సాకారంగా ఒక రూపం ధరించినప్పుడు ఆయనని వీడని శక్తి కూడా ఒక రూపం ధరించింది. ఆ రూపం ధరించి ఆ తల్లి వివాహం చేసుకోవడం, ఇద్దరు కలిసి సంచరించడం జరిగింది. ఎప్పుడైతే జగన్మాతా పితలు సంచరిస్తున్నారో లోకానికి క్షేమం కలిగింది. అందులో శక్తి యొక్క బాహ్య రూపం ఉపసంహరింపబడిన తర్వాత ఒక విధమైన క్షోభ జగతికి ఏర్పడుతుంది. దానితో పరమేశ్వరుడే ముందు వేదన పడ్డాట. అంత నిశ్చలమైన జ్ఞానం కలిగిన వాడు కూడా భార్య వియోగంతో విలపిస్తున్నాడు. ఎలాగైతే రామచంద్రమూర్తి సీతా వియోగంతో దుఃఖపడ్డాడో అదేవిధంగా పరమేశ్వరుడు సతీ వియోగంతో దుఃఖితుడయ్యాడు. యజ్ఞం పూర్తయింది, అందరూ హాయిగా ఉన్నారు. అసలు దుఃఖమంతా ఇక్కడ పరమేశ్వరునిది. ఆయన దుఃఖపడుతూ లోపల కుములుతూ ఉన్న దశలో అమ్మవారు ఒక అంతఃప్రేరణగా వినిపించారట. ఏమనంటే, నువ్వు దుఃఖపడరాదు, ఈ యజ్ఞభూమికి సమీపంలో నా యొక్క ఛాయాసతి దేహమున్నది, అది చూడు, నీ దుఃఖం ఉపశమిస్తున్నది అంది. ఇది కొన్ని పురాణాల్లో కనబడదు, కొన్ని పురాణాల్లో ఉంది. శివపురాణంలోనూ దేవీ భాగవతంలోనూ ఈ ఘట్టం కనిపించదు. అయినప్పటికీ దేవీ పురాణం అనేటువంటి గ్రంథంలోనూ ఇతరత్ర కొన్ని శాక్తేయ గ్రంథాల్లోనూ ఇప్పుడు చెప్పబోయే అంశం ఉన్నది. అయితే జాగ్రత్తగా అన్వయించుకోకపోతే అది కల్పనని కొందరు ఖండించి వేస్తారు. కానీ దాన్ని ఆధారం చేసుకుని భారతదేశంలో అద్భుతమైన కొన్ని క్షేత్ర విజ్ఞానములు ఉన్నాయి. అందుకు అది కల్పన అనడానికి లేదు, దానిలో ఒక అద్భుతమైన సమన్వయం ఉంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి పట్టుకోవాలి. ఆ పురాణకర్త ఇచ్చేటువంటి సంకేతాలు సూచనలు అందుకుంటూ ఉంటే అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఇక్కడ ఛాయాసతి అనబడేటువంటి ఒక స్వరూపం వస్తున్నది. అంటే సతీదేవి యొక్క మరో రూపముట. ఇది పురాణములు ఎలా చెప్తారంటే, దక్షుణ్ణి నిందించిన సతీదేవి తన మాయాశక్తితో మొత్తం అందరినీ కప్పివేసిందిట. అక్కడ ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా. అప్పుడు తన దేహం నుంచి ఒక దేహాన్ని సృష్టించింది. ఆ దేహమే ఛాయాసతి అనేది. ఆ ఛాయాసతికి అప్పచెప్పింది, ఇతనికి బుద్ధి చెప్పి నువ్వు తిరిగి లీనమవ్వాలి అని అమ్మవారు అంతర్ధానం అయిపోయారు. ఎందుకంటే అమ్మవారు ఒకప్పుడు పుట్టి ఒకప్పుడు నశించే తల్లి కాదు, ఎప్పుడు ఉండే మహాశక్తి.
ఆ మాటకొస్తే పుట్టకముందు దక్షుడు ఆ తల్లి కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఆ తల్లి దివ్య రూపంతో తపస్సుకు ఫలంగా సాక్షాత్కరించి నేను పుడుతున్నానని చెప్పింది. అంటే పుట్టకముందు కూడా ఆవిడ తల్లి ఉన్నది. ఎవరైతే మంత్రారాధనలు సాధనలు చేస్తారో వాళ్ళకి ఆవిడ రూపం చూపించి సాక్షాత్కరిస్తుంది. అయినప్పటికీ ఇతడి తపస్సుకు ఫలితంగా సతీదేవిగా వచ్చింది. ఇప్పుడు ఆ సతీదేవి మళ్ళీ తన పూర్వరూపంలోకి వెళ్ళిపోతూ ఒక ఛాయాసతిని సృష్టించిందిట. దీపం నుంచి దీపం వచ్చినట్లుగా ఆ ఛాయాసతి వచ్చింది. దీపం నుంచి వచ్చిన దీపంలో మొదటి దీపపు వెలుగు వేడిమే ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. అదే అగ్ని లక్షణం ఉంటుంది. అందుకే ఛాయాసతిలో కూడా పరాశక్తి తత్వమే ఉన్నది. ఆ ఛాయాసతే యోగాగ్నిలో తనని తాను దగ్ధము చేసుకున్నది అని చెప్పారు ఇక్కడ. అయితే యోగాగ్నిలో దగ్ధం చేసుకున్న ఛాయాసతి యొక్క శరీరమే అక్కడ ఇప్పుడు శివుడు చూడబోతున్నది. అయితే దగ్ధమైపోయిన శరీరం ఎలా కనబడింది అనే ప్రశ్న. దగ్ధమవడం అంటే బూడిదైపోవడం అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ ఆ జీవ చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టడమే దగ్ధమవడం అంటే. యోగాగ్నితో మూలాధారంలో అగ్నిని రగుల్చుకుని క్రమంగా జీవుడు ఆ శరీరాన్ని పరిత్యజించి వెళ్ళిపోతాడు. ఆ విధంగా జీవుడి శరీరాన్ని యోగశక్తితో విడిచి వెళ్ళడమే ఇక్కడ యోగాగ్ని దగ్ధమని. యోగాగ్ని దగ్ధ కర్ములు అనే మాట మనకి గజేంద్ర మోక్షంలో లభిస్తుంది. అది జ్ఞానపరంగా దానన్వయం దానిది వేరు. కానీ యోగేనాంతే తను త్యజామని కాళిదాస్ చెప్పినట్లుగా యోగముతో శరీరాన్ని విడిచిపెట్టడమే యోగాగ్ని దగ్ధత్వము అని. ఇక్కడ ఏదైతే చేతనత్వము కదలిక రూపంలో ఉన్నదో శక్తి చైతన్యము అది స్థావరమైన శరీరాన్ని విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టిన స్థావర శరీరము అక్కడ ఎవరికీ గోచరం కాలేదు. అది సూక్ష్మ రూపంలో ఉండిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే యోగాగ్నితో శరీరం మొత్తం వదిలివేసింది కనుక శరీరం కనబడలేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం శివుడికి మాత్రమే కనబడేటట్టుగా అమ్మవారు తన స్వరూపాన్ని ఉంచారు. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ స్వరూపాన్ని చూశాడో అంటే ఇప్పుడు దృశ్యమానమైంది ఆ శరీరం, అంతవరకు కనబడలేదు. యజ్ఞమంతా పూర్తయిన తర్వాత శివుని కోసమని అమ్మవారు తన శరీరాన్ని కనబడేలా చేశారు. అది చేతనారహితముగా ఉన్నది, అంటే కదలిక లేకుండా ఉన్నది అని. ఆ చేతనారహితమైన ఛాయాసతి శరీరాన్ని శివుడు చూసేట. ఆ చూసిన వెంటనే వియోగం తట్టుకోలేక గాఢంగా శరీరాన్ని ఆలింగనం చేసుకున్నాడు. అక్కడికి కూడాను ఇంకా తనివి తీరక తన భుజం మీద వేసుకున్నట్టు ఆ శరీరాన్ని. ఎప్పుడైతే అమ్మవారి శరీరాన్ని తన భుజం మీద వేసుకున్నాడో ఆ స్పర్శకి ఆనందించి తనని తాను మైమరచిపోయి నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ నాట్యం క్రమక్రమంగా ఉద్ధతమై తాండవ రూపంలోకి మారిపోయింది. తాండవం అంటేనే ఒక తీవ్ర స్థాయికి చెందిన నాట్య విశేషం. అది క్రమక్రమంగా ఆ తాండవం ప్రళయ తాండవం కాబోతుంది. ఆ ప్రళయ తాండవానికి తట్టుకోలేక ప్రపంచం అల్లకల్లోలమైపోతుందిట. అందులో శివుడి తాండవం అంటే ప్రపంచం యొక్క లయ, రిథమ్, ది రిథమ్ ఆఫ్ యూనివర్స్. అదే శివుని యొక్క తాండవం అంటే. ఆ లయ ఒక పద్ధతిగా ఉంటే సృష్టి స్థితి సాగుతూ ఉంటుంది. ఆ లయ తీవ్రమైపోతే సృష్టి స్థితులకి అవరోధం ఏర్పడుతుంది. అందుకే ఈశ్వరుని లయ వల్లే సృష్టి స్థితి ప్రళయం 3 కలుగుతుంటాయి. 3 లయ ఉంది. అయితే సృష్టి స్థితులు సజావుగా సాగాలంటే ఆనంద రూపమైన ఒక లయ ఉండాలి. అది నాశనం అవ్వడానికి తీవ్రమైన లయ ఉంటుంది. కానీ సర్వము ఈశ్వరుని యొక్క లయలోనే దాగి ఉన్నాయి. అందుకు మొదట ఆనంద తాండవం చేస్తున్నంతసేపు హాయిగా ఉంది, కానీ అది కాస్త ఉద్ధతమై ప్రళయ తాండవంగా మారిపోయింది. ఇప్పుడు జగతి గతికి అవరోధం ఏర్పడిందిట. అప్పుడు స్థితికారకుడైన విష్ణువు వద్దకు దేవతలందరూ వెళ్ళి ప్రార్థన చేసి అకాల ప్రళయం రాబోతున్నది, దీన్ని తమరే అరికట్టాలి, ఎందుకంటే స్థితి కృత్యం మీది కదా అని ప్రార్థన చేశారట. అప్పుడు ఎవరికైనా ఏ కృత్యమైనా ఆజ్ఞగాను శక్తిగాను ఇచ్చేది ఆ పరాశక్తి. నిర్వహించమని చెప్పేది, నిర్వహించే శక్తి కూడా ఆ తల్లే. ప్రేరణము కారణము కూడా ఆ తల్లి. అందుకు నారాయణుడు ఒక్కసారి తనలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపుడైన అమ్మవారిని ప్రార్థన చేశాడు. అప్పుడు అమ్మవారు స్ఫురింపజేసింది ఏంటంటే, ఇదంతా నా లీలారచన. శివుని భుజంపై ఉన్నటువంటి నా ఛాయాసతి దేహము అది సామాన్యమైన దేహము కాదు, అది శక్తిమయమైనటువంటి దేహం. అది ఆయన భుజంపై ఉన్నంత వరకు ఆ నాట్యం ఆగదు. అందుకు నువ్వేం చేస్తావంటే ఆ శరీరాన్ని నీ సుదర్శన చక్రముతో ఖండఖండములుగా నరికివేయి అని చెప్పింది ఇక్కడ తల్లి. వెంటనే నారాయణుడు అమ్మవారిని స్మరణ చేసి సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. నరికేటప్పుడు సుదర్శనం యొక్క ధ్వని మళ్ళీ శివుడు వినకుండా చాలా జాగ్రత్త పడ్డట. అది ఎలా చేశారంటే, శివుడి పాదం ఎప్పుడైతే భూమికి తాకడం మొదలుపెట్టిందో అదే సమయంలో విష్ణువు యొక్క చక్రం ఆ శరీరాన్ని ఖండించేటట్టుగా ప్రణాళిక వేసుకున్నాడు. అంటే ఆ పాదధ్వనిలో ఈ చక్రధ్వని కలిసిపోయేటట్టుగా చూసుకున్నాడు. ఆ విధంగా అమ్మవారి దేహం పలు భాగములైనది. ఆ పలు భాగములైనటువంటి దేహం ఈ పృథ్వీ యందు పలు ప్రాంతాల్లో పడింది. ఎక్కడెక్కడైతే ఆ శక్తి దేహ భాగములు పడ్డాయో అవి శక్తిపీఠములుగా వ్యాపించాయి. ఇది మనకున్నటువంటి శక్తిపీఠాల చరిత్రలో కనబడుతున్న కథ.
ఇది పురాణముల్లో కూడా కనబడుతున్నది. అయితే పురాణ కథలు జరగలేదనడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే దివ్య భూమికల్లో జరిగిన కథలు వేరు, మామూలు మానవాది ప్రకృతిలో జరిగే కథలు వేరు. దివ్య భూమికల్లో జరిగిన కథలు మన వైపు అన్వయించుకోలేక అవి అసంగతములని అబద్ధములు అనరాదు. పైగా పురాణ కథలన్నీ లోక కళ్యాణం కోసం చేసిన ఈశ్వర లీలలు. ఆ ఈశ్వర లీలల్లో సంకేతాలు ఉంటాయి. ఏ చేష్టలైతే అంత తేలిగ్గా మన మేధకి అర్థం కావో ఆ చేష్టల్ని లీలలు అంటారు. ఈశ్వర కృత్యములు మనకు అర్థమవుతాయా? ఇక్కడ ఇందులో ఉన్న తాత్విక సంకేతాన్ని మనం పరిశీలిస్తే అద్భుతమైనటువంటి విజ్ఞానం ఒకటి బయటపడుతుంది. సృష్టి విజ్ఞానం ఉంది ఇందులో. శివునిపై ఉన్నటువంటి శక్తి విష్ణువు యొక్క చక్రము ద్వారా నరుకబడి క్షేత్రములు ఏర్పడ్డాయన్నారు. అంటే ఈ క్షేత్ర నిర్మాణానికి కారణం ఎవరు? ముగ్గురు: శివుడు, శక్తి, విష్ణువు. ఈ మూడు కూడా ఇది గమనించినట్లయితే శక్తి ఎక్కడున్నది? శివుడు భుజంపై ఉన్నది. శివుడి భుజముపై అంటే శివుని ఆధారంగా చేసుకున్నటువంటి శక్తిని విష్ణువు వ్యాపింపజేశాడు. విష్ణువు అంటేనే వ్యాపకుడు అని అర్థము. వ్యాపకత్వాత్ విష్ణువు. దాన్ని వ్యాపింపజేశాడు. ఏ ఏ క్షేత్రమునందు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా వ్యాపింపజేశాడు. అలా వ్యాపించినటువంటి క్షేత్రములు. అందుకే కొన్ని ప్రాంతములు వెళ్ళినప్పుడు ఇది అమ్మవారి శిరస్సు పడిన చోటు, ఇది పాదము పడిన చోటు, ఇది కాంచీ పడిన చోటు అని ఒక్కొక్క చోటు చూపిస్తుంటారు మనకు భారతదేశంలో. ఇలాగ వివిధములైన శక్తి క్షేత్రాల్లో అమ్మవారి యొక్క శరీర భాగములు పడ్డాయి. అయితే శరీర భాగములు పడినప్పుడు ఆ భాగమే అక్కడ దేవత లేక వేరే దేవత ఉన్నారని ప్రశ్న రావచ్చు. ఒక మండుతున్న అగ్నిలో ఒక భాగం తీసుకొచ్చి ఒక దగ్గర వేసి మరొక భాగం తీసి మరొక దగ్గర వేసిన జ్వాల ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా అమ్మవారి శరీరం శక్తిమయం, అంతేగాని అవయవమయం అనడానికి లేదు. అందులో ఏ అవయవం ఎక్కడ పడ్డప్పటికీ అది పూర్ణ శక్తి. నిప్పులో కొంత భాగం తెచ్చి ఎక్కడ వేసినా అది మహాజ్వాలను సృష్టించగలదు. అందుకే ఎక్కడైనా ఒకటే శక్తి. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన మరి ఒక అంశము. అందుకే శివుడు, శక్తి, విష్ణువు ఈ మూడు చాలా ప్రధానం ఈ ప్రపంచ నిర్వహణకి. అలాగ వ్యాపింపజేసిన వాడు విష్ణువు. శివుని యొక్క శక్తి వ్యాపకత్వం పొందితే అదే విష్ణువు అని చెప్పబడుతున్నది. అందుకే మూడింటికి ప్రధానంగా చూపిస్తున్నారు ఇక్కడ. అలాగ వ్యాపకత్వం చేసి జగతి యొక్క స్థితిని నిలబెట్టాడు. ఇది దీనిలో తెలుసుకోవాల్సిన ఒక అంతరార్థం. ఇంకో రకమైన భావన చేస్తే క్షేత్రము అంటే బయట చూస్తున్న భూమే కాదు. క్షేత్రం అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధాన చైతన్య స్వరూపుడు ఆత్మ. ఆయన్ని యందు ఆధారం చేసుకున్నది శక్తి. ఆ శక్తి ఈ శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ శరీరమంతా వ్యాపింపజేసిన ఏ లక్షణం ఉన్నదో ఈశ్వర శక్తి విశేషం. ఆ ఈశ్వరుని యొక్క శరీర వ్యాపకత్వ శక్తియే విష్ణువు అంటే. కనుక మనలో జరుగుతున్నది ఇదే. శివుడు, శక్తి శరీరమంతా వ్యాపించి ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క రకంగా శక్తి వ్యాపించింది. అదే భూమి యందు ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవం పడడం అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం. అందుకే మన అవయవములందు ఉన్నటువంటి భిన్నమైనటువంటి శక్తి చైతన్యములే క్షేత్రములు. కనుక బయట ఎన్ని శక్తి క్షేత్రాలు ఉన్నాయో మన శరీరంలో అన్ని శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిస్తే మన శరీరమే ఒక మహాశక్తి క్షేత్రం. అదంతా కూడా శివశక్తి విష్ణు విలాసం. ఇది గ్రహించగలిగి మనలో ఉన్నటువంటి శక్తిపీఠాలను తెలుసుకోవాలి. అందుకు ఉపాసనలో శక్తిపీఠముల స్థానములన్నీ మన శరీరాల్లో చూపిస్తారు. పాదముల మొదలుకొని తల వరకు 64,000 శక్తిపీఠాలు ఉన్నాయి. భూమి యందు కూడా 64,000 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ 64,000 శక్తిపీఠాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని సంఖ్యలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక బయట క్షేత్రాలకి లోపల క్షేత్రాలకి సమన్వయం చేసుకుంటే శివశక్తి విష్ణు స్వరూపమే ఈ దివ్యమైన చైతన్యము అనే అంశం తెలుస్తున్నది. అటువంటి శక్తిపీఠాల్లో ఉన్న తల్లులకు నమస్కరించుకుంటూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. దశరథుడు పుత్ర వియోగం వల్ల భరించరాని దుఃఖంతో స్వర్గానికి చేరుకున్నాడు అని తాత్పర్యం. రాముణ్ణే తలుచుకుంటూ స్వర్గం చేరాడు. దశరథ మహారాజు పుత్ర శోకంతో బాధపడుతున్నాడని తెలుసుకున్నాం కదా. సుమంత్రుడు దశరథుడిని ఓదారుస్తున్నాడని మాటిమాటికి రాముడి విషయాలను విన్న కౌసల్య తట్టుకోలేకపోతుంది. సుమంత్రుడితో నన్ను రాముడి వద్దకు తీసుకువెళ్ళవా అని సుమంత్రుడిని
అడిగినప్పుడు ఆమె సుమంత్రుడు ఆ తల్లిని ఓదార్చి సమాధానం చెప్పాడు. అప్పుడు కౌసల్యకు దశరథుడు చేసిన పనికి కోపం వచ్చేసింది. అంతవరకు రాలేదు, ఆవిడకి ఇప్పుడు కోపం వచ్చింది. దశరథుడిని నిందించింది కూడా. ఆ నిందను ఆ దశరథుడు మరింతగా దుఃఖించాడు. కౌసల్య నుంచి అటువంటి మాటలు ఎప్పుడు రాలేదు కదా. పూర్వం తాను చేసినటువంటి పాపం గుర్తుకొచ్చింది. కౌసల్యకు నమస్కరించి నన్ను దూషించవద్దనని వేడుకొన్నాడు. కౌసల్య దశరథుడి దీనస్థితిని గమనించి వణికిపోయింది. క్షమించు ప్రభు, దుఃఖంతో అన్నాను, పుత్ర శోకంతో నేను ఇలా అన్నాను స్వామి, నన్ను క్షమించండి అని వేడుకుంది. అప్పటికి సూర్యాస్తమయమై చీకటి పడింది. దశరథుడు నిద్రలో కలవరిస్తున్నాడు. ఒక్కసారి సృహలోకి వస్తున్నాడు, మరొకసారి సృహ తప్పుతున్నాడు. ఆ సమయంలో ఎప్పుడు ఎవరికి చెప్పని ఒక విషయాన్ని దశరథుడు కౌసల్యకు చెప్పాడు. కౌసల్య, నేను యువకుడిగా ఉన్నప్పుడు ఒక తప్పు చేశాను. అప్పటికి నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ సమయంలో ఒకరోజు వేటకు వెళ్ళి సరయూ నదీ తీరాన ఒక చెట్టు చాటును కూర్చొని అడవి జంతువుల కోసం ఎదురు చూశాను. అంతట్లో నీటి నుండి బుడబుడా శబ్దం వినిపించింది. నేను జంతువు అనుకొని శబ్దవేది విద్యతో ఆ ఒక మునికుమారుణ్ణి బాణంతో నేను కొట్టాను. నది వద్దకు వెళ్ళి చూస్తున్నా బాణం ఒక మునికుమారుడి గుండెల్లో గుచ్చుకొని పోయింది. నేను చేయరాని తప్పు చేశానా అనిపించింది. అతడు ప్రాణాలు విడుస్తూ విడుస్తూ వృద్ధులు గుడ్డివారైనటువంటి అతడి తల్లిదండ్రులను గురించి చెప్పాడు. నీరు ఇచ్చి వారికి దాహం తీర్చమని కోరుకున్నాడు. నేను అతడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా వారి బాధ అంతంత కాదు. అతడి తండ్రి, నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని నన్ను శపించారు. ఇద్దరు కూడా అప్పటికప్పుడే ప్రాణం కూడా వదిలేశారు. కౌసల్య, నాకు కన్నులు కనిపించడం లేదు తెలుసా. ఈ మరణ సమయంలో నా శ్రీరాముడు నా దగ్గర లేకపోవటం నన్ను చాలా బాధిస్తుంది. ఆ శాపమే నాకిది. నా ఇంద్రియాలు పనిచేయటం లేదని నిద్రపోయాడు. నిద్రలోనే దశరథుడు ప్రాణాలు వదిలాడు. రామా రామా అంటూ. తెల్లవారింది. ఎంతసేపైనా మహారాజు మేల్కోవటం లేదు. మందిరంలోని సేవకులు లోనికి వెళ్ళి చూస్తున్నారు. పెద్దగా రోధించారు. దశరథ మహారాజు నిర్యాణంతో అయోధ్య కడ తప్పిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లే, కంటి నీళ్లు. హఠాత్తుగా ప్రళయంగా అక్కడ ఆవరించింది చెప్పచ్చు. అక్కడ ఉన్నట్టుండి భరతుడికి వార్త చేరిపోయింది. తనకు తానే అనిపించింది, ఎందుకో నేను అయోధ్యకు బయలుదేరాలా అని. భరతుడు దూతలతో, మా నాన్నగారు రామలక్ష్మణులు, మా తల్లులైన కౌసల్య సుమిత్రులు, గర్విష్ఠి క్రోధంగల మా తల్లి కైకేయి ఎలా ఉన్నారు, ఆయనకేమీ తెలీదు, మామ ఇంట్లో ఉన్నాడు కదా అని అడిగాడు. అప్పుడు దూతలు వారు మీ శ్రేయస్సును కోరుతూ వెంటనే రమ్మన్నారు. ఇది జరిగిందంతా చెప్పలే. రాముడు వెళ్ళినట్టుగా, కైకేయి తీసుకున్న వరాన్ని వేరే విధంగా దుర్మార్గంగా ఉపయోగించుకున్నట్టుగా, ఇక దశరథ మహారాజు స్వర్గాన్ని చేరినట్టుగా ఏది చెప్పలే. వీళ్ళు రమ్మన్నారంతే. ముందు చూస్తున్నాం. సీతారామాభ్యాం నమః.